పంజాబ్లో ఒక ఆసక్తికరంగా వాళ్ళు కూడా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ తీసుకొచ్చారు. ఒక చోట కాదు, 21 సిటీసు పట్టణాల్లో తీసుకొచ్చి వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే రైతుల నుంచి వెంటనే తీసేసుకుని గట్లు జడగొట్టడం ఇట్లా చేయకుండా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉండగానే వీళ్ళు 50,000 రూపాయలు కౌలు ఇచ్చేటట్టు. ఒక్కసారి వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత దాన్ని 1,00,000కి పెంచుతారట, 1,00,000 ఇస్తారట. ఒకవేళ లేట్ అయితే 10% పెంచుతుంటే వెళ్తారట. మరి ఈ పూలింగ్ విధానం ఇవన్నీ చూస్తే కొంచెం ఆసక్తికరంగా ఉంది. వెంకటేష్ గారు, మీరు ఏమైనా ఫాలో అయ్యారా పంజాబ్ పూలింగ్ సిస్టము, ఆంధ్రప్రదేశ్ పూలింగ్ సిస్టమ్? ఏది రైతులకి మరి కొత్తగా 44,000 ఎకరాలు తీసుకుంటామంటున్నారు, ఆల్రెడీ 53,000 ఎకరాలు అంటే 20,000 ఎకరాలు గవర్నమెంట్ది, 33,000 ఎకరాలు వీళ్ళకు ఉంది. ఏది బెటర్ ఆప్షన్ అవుతుంది? నిజంగానే సింగపూర్ వెళ్ళి 6 రోజుల పర్యటన చేయాల్సినంత అవసరం ఉందా? నిజంగానే సింగపూర్ మంత్రి అనుభవం అవినీతిలో ఇరుక్కున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ పర్యటన చేయటం, వెళ్తా జగన్ గారి మీద బురదేసి వెళ్ళటం, ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తోంది వెంకటేష్ గారు? సార్, ముందుగా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, ఈ సింగపూర్ వెళ్ళినంత మాత్రాన సింగపూర్ ప్రభుత్వం నేరుగా పెట్టుబడులు పెడుతుంది అనేటువంటి ఒక భ్రమను క్రియేట్ చేస్తున్నారు. ఈ సింగపూర్ కన్సార్షియంకి సింగపూర్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అనే విషయాన్ని ప్రజలకి నిజం చెప్పకుండా, ఏదో సింగపూర్ ప్రభుత్వం వచ్చి మనకి ఇక్కడ డెవలప్ చేస్తుంది, లేకపోతే సింగపూర్ పెట్టుబడులన్నీ కూడా రూట్ అయ్యి అమరావతి బాట పడతాయి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ సింగపూర్ ప్రభుత్వం మనతో కలుస్తుందో లేదో నేను వెళ్ళి ఇప్పుడు ఒప్పించాలి కాబట్టి 6 రోజులు, మీరు అన్నట్లుగా హైదరాబాద్ అంత కూడా ఉండనటువంటి ఒక సింగపూర్ దేశంలో 6 రోజుల పాటు ఏం చేస్తారు అని అంటే ఇప్పుడు ఈయన ఒప్పించడానికి వెళ్తున్నారు. వాస్తవంగా ఈ పరిస్థితి చూస్తే సింగపూర్ కన్సార్షియంకి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్న విషయాన్ని ఒక్క మీడియా న్యూస్ కూడా ప్రజలకు చేరవేయదు. సింగపూర్ కన్సార్షియం అనేది పూర్తిగా 4-5 కలిసినటువంటి ఒక పెట్టుబడులు పెట్టుకునేటువంటి ఒక కంపెనీ. వీళ్ళందరూ కలిసి రకరకాల దేశాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. వీళ్ళు అమరావతిలో కూడా 40 to 58% మీద ఈ 1,690 ఎకరాలు అంటే సుమారుగా 6 కిలోమీటర్ల రేడియస్ లో సముద్ర మట్టానికి 40 మీటర్ల పైచిలుకు మనమే పూర్తి చేయవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు వర్షం వస్తే అమరావతి పరిస్థితి నెల రోజులు వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కన్స్ట్రక్షన్. ఇటువంటి పరిస్థితి లేకుండా ఈ 1,690 ఎకరాలు కూడా సముద్ర మట్టానికి 40 మీటర్ల ఎత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నింపి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డెవలప్ చేసే దాంట్లో 42% తీసుకునేటువంటి ఒక ఒప్పందం మీద మనం వీళ్ళకి భూములు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో కొంత రివర్ బ్యాంక్ ను కూడా యాడ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే మనం ఏం అడగకూడదు. వాళ్ళు ఇచ్చేది ఏంటయ్యా అంటే కేవలం ఇందాక వేమారెడ్డి గారు చెప్పినట్టు కేవలం మాస్టర్ ప్లాన్. అంతోటి మాస్టర్ ప్లాన్ వేసేటువంటి మానవ మేధస్సు ఆంధ్రప్రదేశ్ లో లేదా దేశంలో లేదా అంటే ఈ క్వశ్చన్ మీరు ఎవరో అడగటానికి అర్హులు కాదు అని చెప్పడం ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం లాగా కనపడుతుంది. ఇక పంజాబ్ విషయానికి వస్తే సార్, పంజాబ్ తీసుకున్నది ఒక కొత్త నగరాన్ని నిర్మించడం కోసం కాదు సార్. అవును, అక్కడ ఉన్నటువంటి స్థానిక అవసరాలకి కానివ్వండి, హౌసింగ్ కి కానివ్వండి, ఉన్నటువంటి నిరుపేదలకు ఇవ్వటానికి 21 ప్రాంతాలను గుర్తించి ఆ రాష్ట్రంలో అక్కడ ల్యాండ్ పూలింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ పూలింగ్ ప్రక్రియ కూడా ఇమ్మీడియట్ గా ఈ రిసోర్స్ అన్నిటిని కూడా నేను విచ్ఛిన్నం చేసి మీ అందరికీ కౌలిస్తాను అనే వేగ్ ప్రామిసెస్ చేయట్లేదు. మీ ప్రాంతంలో మీరు వాలంటరీగా ఇస్తే మేము తీసుకుంటాము, ఈ వాలంటరీగా ఇవ్వకపోతే మాకు ఎటువంటి అవసరం లేదు అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఏ రోజైతే మాకు ప్రభుత్వానికి మీ యొక్క విల్లింగ్నెస్ ని యాక్సెప్ట్ చేస్తారో ఆ రోజు నుంచి కూడా మీకు నామినల్ కౌలు ఇస్తాము. పూర్తిగా మీ దగ్గర నుంచి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మీకు ₹1,00,000 వరకు. నామినల్ కాదండి, పొరపాటు పడుతున్నారు. నామినల్ కాదు, 50,000 ఎకరానికి 50,000 ఇస్తున్నారు. ఇక్కడ అమరావతిలో వేమారెడ్డి గారు ఎంత ఇస్తున్నారు ఎకరాకి? మొదటి నుంచి 30,000 నుంచి మొదలు పెట్టినట్టున్నారు కదా. సంవత్సరానికి ఒక 10,000 పెంచేటట్టు. బట్ మొదట 30,000 మొదట 30,000 కదా. ఇక్కడ పంజాబ్ లో 50,000తో మొదలు పెట్టి భూమి స్వాధీనం చేసుకున్న వెంటనే ₹1,00,000 చేస్తారు. ₹1,00,000. ఒకవేళ డిలే అయితే సార్ అక్కడి నుంచి 10% కూడా ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ ప్రోగ్రెస్ ఏదైనా డిలే అయితే ఇప్పుడు అమరావతి లాగా ఒక 10-15 ఏళ్లు పట్టేటువంటి పరిస్థితి ఉంటే ఎవ్రీ ఇయర్ 10% ఇస్తాము, దీని మీద అప్రిసియేషన్ ఇస్తామని కూడా అని అంటున్నారు. ఇది డెవలప్మెంట్ కి ఒక మోడల్ లాగా ఉంది.
అమరావతి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది సార్. అమరావతిలో మనం 33,000 ఎకరాలని మొదలు పెట్టారు. ప్రభుత్వ భూమితో కలిపి 55,000 ఎకరాలని చెప్పి దీనికి ఆ, ఒక ఉనికిని తీసుకొచ్చినటువంటి ఒక పరిస్థితి. దీన్ని మళ్ళీ ఇప్పుడు ఇంకొక 40,000 ఎకరాలు కావాలి అనేటువంటి ఒక పరిస్థితిని మనందరం చూస్తున్నాం. ఈ 40,000 ఎకరాలు ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చేటువంటి పరిస్థితిలో లేరు సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నంత వరకు గజం 50,000 60,000 అమ్మినటువంటి ఒక భూమి యొక్క విలువ ఈ రోజు మళ్ళీ 30,000కు చేరుకుంది. ఎప్పుడైతే ఈ 40,000 ఎకరాలు మళ్ళీ పూలింగ్ లో మేము తీసుకుంటాము, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషను అని చెప్పి వీళ్ళ యొక్క ఫిగర్లు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఒక పరిస్థితి భూమి విషయంలో. వీటన్నిటికి భయపడి రైతులు పారిపోయేటువంటి పరిస్థితి. ఈ రోజు ఏ రైతు కూడా వాలంటరీగా వచ్చి మళ్ళీ అడిషనల్ గా ఇచ్చేటువంటి పరిస్థితి అయితే రాజధాని ప్రాంతంలో కనిపించడం లేదు. ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు బోరుని ఏడ్చేటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే దీనికి బౌండరీస్ లేవు. అమరావతి ఇదే విధంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగితే ఇంకా కనీసం 25 నుంచి 40 ఏళ్లు పట్టేటువంటి ఒక పరిస్థితి. ఎంత లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ ని ప్రభుత్వం ఎత్తుకోవడమే తప్పు. దీన్ని తాత్కాలిక 5 ఏళ్ల టెన్యూర్ లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం 5 ఏళ్లు కాకపోతే ఇంకొక 10 ఏళ్లకి జరిగేటువంటి రాజధాని నిర్మాణాన్ని తీసుకోవాలి. కానీ 40,000 ఎకరాలు 50,000 ఎకరాలు కాదుకూడదంటే 1,00,000 ఎకరాలు. ఇకపోతే ఈ 1,00,000తో అన్న ఆగుతారా? ఈ 1,00,000ని మరొక 1,00,000 అన్నా కానీ అడ్డుకునేటువంటి పరిస్థితి అటు న్యాయ వ్యవస్థకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఉందా అనేది ఈ రోజు ప్రశ్నార్థకం సార్. ఇక్కడ మరీ విచిత్రమైన ధోరణి ఏంటంటే, పంజాబ్ లో ఈ ల్యాండ్ పూలింగ్ విధానాన్ని బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ మాత్రం శబాష్, ఇలాగే ఇంకొక 1,00,000 కోట్లు తీసుకో, ఇంకొక 1,00,000 ఎకరాలు తీసుకో అని అప్రిషియేషన్ చేస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇది విచారకరమైన విషయం. అవును, కరెక్ట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ అమరావతి ఏరియాలో ఆల్రెడీ కొన్ని చోట్ల డెవలప్ చేసి తర్వాత మిగతా తీసుకుంటే బెటరే. అట్లా కాకుండా మొత్తం వీళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటంటే, గట్లు కొట్టేసేసి రైతులు మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి వీలు లేకుండా కలిపేశారు. దాంతో ఇప్పుడు రైతులకి ఎటు కంప చెట్లు పెరిగే పరిస్థితి వచ్చింది. ఆ పంజాబ్లోనేమో మీరు వ్యవసాయం చేసుకోండి, మేము తీసుకునేదాకా డబ్బు కూడా కౌలు కూడా ఇస్తామని చెప్పారు. ఆ తేడా స్పష్టంగా కనపడతా ఉంది కదా వెంకటేష్ గారు? ఖచ్చితంగా కనపడుతుంది సార్. ఎందుకంటే ఇక్కడ మనం ఏమి చిన్న కార్యక్రమాలు చేయట్లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏంటంటే, పక్క రాష్ట్రంలో 600 కోట్లతో అసెంబ్లీగా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కట్టుకుంటే 1,000 కోట్లు బాగా అయితే 1,000 కోట్లు అయినట్టుంది. 1,000 కోట్లు అయినట్లుందండి తెలంగాణలో. ఎస్ సార్. 5,000 కోట్లతో తెలంగాణ కన్నా లోటు బడ్జెట్ లో ఉన్న ప్రభుత్వం సార్. తెలంగాణ కన్నా మన దగ్గర రిజర్వ్స్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా శబాష్ అంటాం. కానీ తెలంగాణ కన్నా లోటు బడ్జెట్ లో ఉన్నాం, తెలంగాణ కన్నా రెవెన్యూ డెఫిసిట్ లో ఉన్నాం. కాబట్టి 5,000 కోట్లతో ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు 5,000 కోట్లతో ఒక బిల్డింగ్ కట్టాలంటే ఏదో ఒక 4-5 సంవత్సరాల్లో అయ్యేటువంటి పరిస్థితి కాదు సార్. ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసుకుని ఉన్నటువంటి భూములకి, బిల్డింగ్స్ కి కంప్లీషన్ డేట్ ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు డెవలప్మెంట్ చేసి తర్వాత తీసుకోండి అనేటువంటి పరిస్థితి అయితే అమరావతిలో కనిపించడం లేదు సార్. వీళ్ళు డెవలప్మెంట్ చేయడానికే కనీసం ఇంకా 15 ఏళ్ళు పడుతుంది అనేటువంటిది మనం చూస్తున్నటువంటి వ్యవహారం సార్. ఎందుకంటే ఇక్కడ నీళ్లు తోడటానికి ఇంకా 4 రోజులు పడుతుంది. ఓకే, వేయడానికి ఇంకా 45 రోజులు పడుతుందంటే నారాయణ గారు విరుచుకుపడ్డ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో తిరుగుతుంది సార్. గెట్ అవుట్ ఇడియట్, నీకు పని చేయడం తెలియట్లేదు అని చెప్పేసి అని ఆయన విరుచుకుపడుతున్నటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు ప్రకృతి సహకరించకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఇంజనీర్స్ కంపెనీలు కానివ్వండి, లేకపోతే కన్స్ట్రక్షన్ కంపెనీలు కానివ్వండి, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్?